హాయ్ ఎవ్రీవన్, అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. కువైట్లో మేము ఈ సంవత్సరం భోగి ఇంకా సంక్రాంతి పండుగల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాము. మార్నింగ్ అయితే అత్తయ్య గారు వీడియో కాల్ మాట్లాడేశారు. తర్వాత అయితే మా మావి ఫోన్ చేశారు. ఇక దాని తర్వాత మా మేనకోళ్ళతో దన్ను మాట్లాడాడు. ఇక అమ్మ అయితే యాజ్ యూజువల్ ఎప్పుడు మాట్లాడిదే. పెద్దమ్మ అయితే చేశారు. ఇక స్టార్ట్ చేస్తారనమాట. చెప్పాను కదా ఆల్రెడీ నిన్నటి మన షార్ట్ వీడియోలో వాళ్ళు వెళ్ళలేదని చెప్పి ఆల్రెడీ ఏడుస్తూ ఉన్నారని. ఇక పెద్దమ్మ కూడా స్టార్ట్ చేసింది. అమ్మ ఆల్రెడీ ఏడుస్తుంది, అప్పటికే నేను కాల్ కట్ చేస్తాను. పెద్దమ్మ అయితే ఇంకా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే పెద్దమ్మకి అమ్మకి ఇద్దరికి కూడా నేనే ఒకే ఒక్క కూతుర్ని, ఇంకా మా అన్నయ్య. అమ్మమ్మ అయితే కనుక నాకు పొంగడాలు వండిందంట, చూపిస్తుంది, తినమని ఫోన్లోనే ఇస్తుంది. ఇలా అయితే వీడియో కాల్ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నాకు వీలైతే మాత్రం చేసి మాట్లాడతాను. తినొచ్చేసి మా మరదలు వాళ్ళ ఇంట్లో ఉండే చిన్నిగాడు వీడైతే దన్నుతో మాట్లాడేస్తున్నాడు. దన్నుకైతే వీడంటే చాలా ఇష్టము. ఎప్పుడు వీడియో కాల్ మాట్లాడుకున్నా నార్మల్గా ఉంటుంది. ఇలా పండగలప్పుడు వాళ్ళు నేను రాలేదని, నేను లేని లోటు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ బాధ వాళ్ళు నేను షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అది వేరే విధంగా ఉంటుంది. అమ్మమ్మ అయితే సరదాగా నాకు వాళ్ళు చీరలు పెట్టారు, వీళ్ళు చీరలు పెట్టారు అంటూ చూపిస్తూ ఉంది. ఇలాంటి చిన్న చిన్ని ఆనందాలు షేర్ చేసుకోవడంలో చాలా ఆనందం ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మార్నింగ్ అంతా. అలానే పండగకి వెళ్ళినందుకు చాలా బాధ కూడా పడ్డాము. ఎప్పుడు అంటూ ఉంటాను, ఈ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్కి రావడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను అని. కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటడికి సేమ్ అదే అవుతుంది, వెళ్ళడం అవ్వదు. ఆల్మోస్ట్ ఒక 3 గంటలు ఈ వీడియో కాల్స్ తోటి అవనియ్యి. మార్నింగ్ అంతా కూడా ఓన్లీ మాట్లాడుకోవడం, ఇక వాళ్ళు నాకు అక్కడ విషయాలు చెప్పడం, నేను ఇక్కడ విషయాలు చెప్పడం, ఇక ఇంతే అనమాట. ఎక్కువ మాట్లాడామంటే ఇక ట్యాప్ ఇంకా ఎక్కువ ఇప్పేయాల్సి వస్తుంది. అందుకే ఇంకా లాస్ట్లోకి కాల్ అయితే కట్ చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఇక రిలాక్స్ అయిపోయి బాధ నుంచి బయటకు వచ్చేసి ముందు చికెన్ తీసుకొచ్చేద్దామని దన్ను నేను ఇద్దరు చికెన్ తీసుకురావడానికి వెళ్ళాము. ఇదేంటో మరి మన ఫెస్టివల్ అయితే ఇక్కడ ఈజిప్షియన్స్ చాలా మంది లైన్లో ఉన్నారు. నేనైతే ఇంకా బయట నిల్చుని ఉన్నాను. దన్ను పిల్లులతో ఆడుతూ ఉన్నాడు. బయట అయితే వాళ్ళు అసలు కోడిని చంపేది ఒక మిషన్ ఉంటుంది కదా, ఇందులోనే వేడి పెట్టి ఇలా కట్ చేసి వేస్తారనమాట. ఆ వేడికి అది అలా కొట్టుకుంటూ చనిపోతుంది. ఆ మిషన్ రిపేర్లో ఉందని బయట పెట్టారు. లోపల ఎగ్స్ కూడా అమ్ముతారు. ఇవి లూజ్ అయినా తీసుకోవచ్చు, ఫుల్ కేస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇక నేనైతే కనుక ఒక కోడిని ఇమ్మన్నాను. అది కూడా అందులో వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో పెద్దగా ఉన్నది ఇమ్మన్నాను. వాళ్ళైతే అసలు 2 kgకి పైన ఉండే కోళ్ళు అయితే లేనే లేవు. నేనైతే ఇంకా పెద్దదే అడిగాను. సర్లే ఏం చేస్తామని 2 కోళ్ళు ఇమ్మన్నాను. పాపం ఇప్పుడు ఆ కోళ్ళని అయితే లోపల చంపుతున్నాడు. చూడడానికే భయం అనిపిస్తుంది. ఇలా ఒక ప్రాణాన్ని తీయడం చాలా పాపం, తినడం ఇంకా పాపమే. కాకపోతే మనకి చిన్నప్పటి నుంచి ముక్కలేంది ముద్ద దిగదు కాబట్టి ఇలా చచ్చిపోతున్నా కూడా అది ఏమైపోయినా తినడం అయితే మానం కాబట్టి నేనైతే ఇక బయటకు వచ్చేసాను. షాప్ ఎక్కడో ఉంటే కనుక నేను అసలు వెళ్ళను. ఇది వచ్చేసి మా విండోలోంచి కిందే కనిపిస్తూ ఉంటుంది. చాలా దగ్గర ఓన్లీ రోడ్ క్రాస్ చేయడమే. దన్ను అయితే బకాలాకు వచ్చేసాడు, వాడికి ఏదో కావాలని. ఇక నేనైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. దాంట్లోకి అయితే యోగట్ కావాలి కాబట్టి యోగట్ కోసం అయితే బకాలాకు వచ్చాను. ఇంట్లో అయితే ఆల్రెడీ పొద్దుటే పప్పు నానబెట్టేసి ఉంచాను. ఇక వచ్చిన వెంటనే వాటిని గబగబా మిక్సీ చేసేసి గారెలు అయితే వేసేస్తున్నాను. ఇక హస్బెండ్ అయితే వస్తున్నారు. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి తను ఇంకా పర్మిషన్ తీసుకొని వస్తా అన్నారు. ఈసారి నా లక్ ఏంటో కానీ ఎప్పుడు సంక్రాంతికి నాకు అసలు సెలవే ఉండదు. ఈసారి అనుకోకుండా నాకు సంక్రాంతి రోజునే సెలవు వచ్చింది. దానివల్ల ఈరోజు కొంచెం బాగా, అంటే ఈ సంవత్సరం ఇంకా బాగా చేసుకున్నాం అన్నిసార్లు కంటేని. ఇప్పుడైతే సమన్షు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. వాళ్ళకి 1:30కి అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేస్తాడు. వచ్చాడంటే చాలు ఆకలి ఆకలి అంటాడు. ఇక వాడి కోసం ఇంకా త్వరగా వేస్తున్నాను. కరెక్ట్గా పసుపు కారం ఈరోజే కంప్లీట్ అయిపోయినాయి. కొత్తవి లోపల ఫ్రెష్గా ఉన్నవి ఫ్రిడ్జ్లో నుంచి తీసి డబ్బాల్లో వేశాను. మంచి కలరు మంచి స్మెల్తో ఈరోజు భలే ఉన్నాయి అసలు. ఒక పక్కనైతే బిర్యానీ కోసం రైస్ వండుతున్నాను. ఇక వేరే పక్కనైతే చికెన్ కూడా మ్యారినేట్ చేసింది కుక్ చేస్తున్నాను. నేనైతే చికెన్ మ్యారినేషన్ గంటలు చేసి ఏమి పెట్టి అలా ఏమి వండను. ఒక 1/2 hour అలా చేసి పెట్టుకుంటాను. ఇక తర్వాత అయితే ఇలాగ కొద్దిసేపు ఒక 20 minutes వరకు కుక్ చేసేసి తర్వాత దీని మీద రైస్ వేసి బిర్యానీ అయితే చేసేస్తాను చాలా ఈజీగాని. బిర్యానీ లాస్ట్లో గీ వేయకపోతే అసలు ఆ టేస్ట్ బిర్యానీకి రానే రాదు. ఆనియన్స్ మింటు గీ అయితే ఖచ్చితంగా ఉండాలి బిర్యానీకి. నేనైతే ఈ 3 లేకపోతే అసలు బిర్యానీ కూడా చేయను.
మా బిర్యానీ అయితే ఇక ఒక 20 to 30 minutes దమ్ పెట్టామంటే కంప్లీట్ అయిపోయినట్టే. హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు. మావిని అయితే భోజనానికి పిలిచాను. ఇప్పుడైతే మావి వస్తున్నాను అన్నారు. తన కోసం అయితే వేడివేడిగా గారెలు వేస్తున్నాము. మేమైతే ఆల్రెడీ గారెలు తినేసాము. ఇప్పుడైతే ఓన్లీ మావయ్యకి మాత్రం పెడుతున్నాను. గారెలతో పాటుగా చికెన్ కర్రీ కూడా చేశాను. ఇది వచ్చేసి కంప్లీట్గా మన గోదావరి స్టైల్లో గారెలు చికెన్ డెఫినెట్గా సంక్రాంతికి అందరూ చేసుకుంటారు. సేమ్ నేను అలానే కువైట్లో చేసేసాను. పిల్లలు అయితే ఆల్రెడీ బిర్యానీ చూడండి గ్యాప్ వచ్చేసింది, వాళ్ళిద్దరికి పెట్టేశాను. ఇక ఈరోజు అయితే వాళ్ళకి డ్రింక్స్ తాగడానికి పర్మిషన్ ఇచ్చాను. వాళ్ళైతే డ్రింక్స్ కూడా తెచ్చుకున్నారు. ఎప్పుడో 2 నెలలకి 3 నెలలకి ఒక్కసారి ఇలా తాగుతాము. ఉత్తినే అయితే అసలు తాగము. వాళ్ళు కూడా తాగనివ్వను. వావ్, యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే ఈసారి స్పైసీగా మంచిగా ఎంత బాగా వచ్చిందంటే, ఇందాక ఆల్రెడీ నేను కూడా టేస్ట్ చేశాను పిల్లలకి పెట్టేటప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రిక్ తెలుసో లేదో తెలియదు కానీ చాలామందికి బిర్యానీ లాస్ట్లో అంటే కింద కొంచెం మాడితే గనక పీసెస్కి దోర కలర్లో కొంచెం మాడినట్టుగా కలర్ వస్తుంది. అలా ట్రై చేయండి, అది ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను అలానే చేశాను. ఒక్కొక్కసారి చాలా ఫాస్ట్గా చేయాలి, ఇంకా టైం అయిపోయింది ఆకలేసి వస్తుంది అన్నప్పుడు అంత మగ్గి వరకు ఉండను. ఈరోజు స్లోగా చేశాను కాబట్టి తక్కువ మంట మీద పెడుతూ బాగా మగ్గనిచ్చాను. దానివల్ల అబ్బబ్బబ్బా చాలా అంటే చాలా బాగుంది బిర్యానీ. గారెలు అయితే మధ్యాహ్నమే తినేసాను. అవైతే ఫుల్ అయిపోయినాయి. ఇంకైతే నాకు గారెల మీద బోర్ కూడా కొట్టేసింది. నేనైతే అసలు ఇంతకు ముందు పెళ్లికి ముందు గారెలు అసలు తినేదాన్ని కాదు. ఇప్పుడైతే ఎప్పుడో ఒక్కసారి ఇలా మాకు మేము వేసుకుని తినడం కాబట్టి ఇప్పుడైతే ఇష్టంగానే తింటాను. బిర్యానీలోకి ఆనియన్ రైతా కూడా చేసేసాను. నేను డ్రింక్స్లో తాగేది ఏమన్నా ఉందంటే ఓన్లీ 7up మాత్రమే. అది నా కోసం 7up. మావి అయితే వచ్చారు, చక్కగా కూర్చుని తినేస్తున్నారు. దన్ను అయితే కనుక ఎక్కేసి మీద లాగేసి పీకేసి తినివ్వట్లేదు. బిర్యానీ కోసం అయితే తెగ పొగుడుతూ ఉన్నారు మా ఆయన మావయ్య. ఇక టేస్ట్ కూడా అలా ఉంది కాబట్టి నేనైతే తెగ మురిసిపోతున్నాను. ఆడవాళ్ళకి బిర్యానీ కాదండి, ఏ వంట అయినా సరే బాగున్నా బాగోకపోయినా చాలా బాగుంది అనేసి ఒక మాట చెప్పేయండి సింపుల్ గాని, వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు. నచ్చకపోతే ఏం తక్కువ తినండి కానీ బాగుందని చెప్పండి. బాగా తినేసాము హ్యాపీగా అందరమును. ఇక తిన్న తరగాలి కాబట్టి ఇలా సరదాగా వాకింగ్ అయితే వచ్చాము. చలి అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇదండి మా పండుగని ఇలాగా కువైట్లో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.